మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలయ నియోజకం యారుట శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఆయన సన్నిధిలో యారుటకు మున్సిపల్ బిల్డింగ్కు భూమి పూజ జరిగింది. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రివర్యులు సీతక్క గారి సహకారంతో యారుట మున్సిపల్ భవనానికి 3,20,00,000 శాంక్షన్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అన్ని విధాల హంగులతోటి అన్ని వసతులతోటి ఇలా సుమారు 13,000 ఎసెప్ట్ తోటి ఈ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి ఇయాలనే భూమి పూజ చేసి మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భూమి పూజకు హాజరయ్యారు. యాదగిరిగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో మొన్ననే ఇక్కడ పాతగుట్ట కూడా 2 కోట్లతోటి బీటీ రోడ్డు, అదేవిధంగా గాంధీనగర్ నుంచి ఆర్పీలకు కూడా 2 కోట్లతోటి సీసీ రోడ్డు, ఇంకా 11 కిలోమీటర్లు 9 కోట్లతోటి కూడా అన్ని విశాలమైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా యారుట పట్టణాన్ని అన్ని విధాల సుందరీకరించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా ఏ రకంగా నీటి ఎద్దడి కానీ ఇక్కడ సమస్యలు ఉండకుండా మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి సహకారంతో 320 కోట్లతో కూడా మిషన్ భగీరథ 16 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసుకొని ఇలా మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా యారుటకు కొండపైకి కొండ కిందకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. పనులు కూడా పూర్తయినాయి, ప్రారంభమైపోయి పూర్తయినాయి. నీళ్లను అన్ని విధాలా అందుబాటులోకి తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఆలేరు 10 ఏళ్ళుగా వెనుకబడ్డది. ఇక్కడ గంధమల ప్రాజెక్ట్ అనుకోండి, ఇక్కడ మిషన్ భగీరథ కానీ, అదేవిధంగా చెరువుల గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కానీ, ఇక్కడ చాలా సమస్యలు పెండింగ్ ఉంటే ప్రజాపాలన వచ్చినాక ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యంగా 10 ఏళ్ళు ఆలయ నియోజకంలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇచ్చినా అక్కడక్కడ నీళ్ళలో మునిగే బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ ప్రజలకు అనువైన బెడ్రూమ్లు లేలే. ఇవాళ ప్రతి ఆదివారం, సోమవారం మార్నింగ్ వాక్ ద్వారా గ్రామాలకు వెళ్తుంటే ఆ గ్రామాలలో ప్రజలు మా 10 ఏళ్ళ సొంత ఇంటికి నెరవేరింది, మాకు పెళ్ళై 15 ఏళ్ళైనా పిల్లలు పుట్టినా మాకు రేషన్ కార్డు రాలేదని వాళ్ళు చెప్తుంటే బాధ అనిపించి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూస్తున్నా ఏ ఊళ్ళో అయినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు రేషన్ కార్డులు వచ్చినాయి, మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి. పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా కూడా మేము బీజేపీ అయినా, మేము టీఆర్ఎస్ అయినా, మేము కమ్యూనిస్ట్ అయినా, మేము కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి. చాలా సంతోషం. ముఖ్యమంత్రి కడుపు చల్లకుండా మా బీర్లైలే, మా బిడ్డ బీర్లైలే కాదు నీళ్ళైలే, మాకు నీళ్ళు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలే, చివరి లబ్ధిదారుని కూడా చేరాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన వస్తుంది. కాబట్టి ఇలా యారుట శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో మున్సిపల్ బిల్డింగ్ను ప్రారంభించుకోవడం, ఇక్కడ భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి ఇంకా ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ నన్ను నమ్మిన ప్రజలకు, నన్ను ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు ఒక సేవకుడిగా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అందుకే 24/7 ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నా ఆలేరు ప్రాంతం కోసం, నా రైతన్నల కోసం, నా మహిళల కోసం, అక్క చెల్లెల కోసం అన్ని విధాల ప్రభుత్వం నుంచి వాళ్ళకు లబ్ధి జరిగే విధంగా చూస్తానని చెప్పి మాటిస్తున్నాను.